నమశివాయ. తెలంగాణలో జరాసంగం దక్షిణ కాశీగా పిలువబడే ఖ్యాతికి సంగమేశ్వరుడి స్వామి యొక్క విశేషాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని జరాసంగం గ్రామంలో వెలసిన శ్రీ ఖ్యాతికి సంగమేశ్వర దేవాలయమును దక్షిణ కాశీగా పిలిచి కొలుచుకుంటారు. మంజీరా నది తీరంలో వెలసిన పురాతన క్షేత్రం. శివునికి మొదట బ్రహ్మదేవుడు ఖ్యాతికి అంటే మొగలి పుష్పాలతో పూజించాడు కనుక ఖ్యాతికి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. స్కంద పురాణ కథనం ప్రకారము ఖ్యాతికి అనే అప్సరస్సు కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో ఖ్యాతికి వనం మొగిలి వనంగా మారిందని, ఈ వనంలో బ్రహ్మ శివుని గూర్చి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో వెలిసారని కూడా కథనం చెప్పబడుతుంది. అలాగే మరో కథనం ప్రకారం బ్రహ్మ విష్ణులు తమలో తామే నేనే గొప్ప అన్న వాదులాటలో వారిని పరీక్షించడానికి పరమేశ్వరుడు ఆది అంతం లేని లింగాకారంలో వెలసి శ్రీహరికి మొదలు బ్రహ్మకు శీర్షం చూసి వచ్చిన వారు గొప్పవారు అవుతారు అనగా, శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని దొలిచి మొదలు చూడ ప్రయత్నించగా సాధ్యం కాలేదు. హంసవాహనంలో బ్రహ్మ శీర్షం చూడడానికి ప్రయత్నించి విఫలమై మార్గమధ్యంలో కామధేనువు ఖ్యాతికిని పుష్పాన్ని సాక్ష్యంగా శివుని దగ్గరికి తీసుకువస్తాడు. బ్రహ్మ అబద్ధపు సాక్ష్యాలు చెప్పాడు కనుక అతనికి ఆలయాలు ఉండవని శపించి అబద్ధం చెప్పిన ఖ్యాతికి పుష్పం పూజకు అర్హం లేదని, ఖ్యాతికి పుష్ప ప్రార్థనతో శివరాత్రి నాడు నీకు అర్హత ఉందని శివుడు చెప్పాడు. ఈ కథ ఈ క్షేత్రానికి అనుసంధానించబడింది అంటారు. మొగిలి పువ్వుకు మోక్షమిచ్చే క్షేత్రంగా కూడా చెప్పబడుతుంది. పూర్వం ఇదంతా మొగిలి వనంగా ఉండేదని చెప్తారు. ఇక జరాసంగంలో కాశీలో ప్రవహించే గంగానది జలం భూగర్భ మార్గాన వచ్చి దేవాలయం వెనుక భాగంలో పెద్ద గుండంలోకి వస్తుంది. గుండానికి ఒకవైపు రంధ్రం ఉంది. ఆ రంధ్రం దగ్గర ఆకులో నైవేద్యాలు పెట్టి వదులుతారు భక్తులు. ప్రతిరోజు నీటిని బయటికి కొంతవరకు వదిలి కొత్త నీరు రాకతో స్వచ్ఛమైన నీరుగా మారుతుంది. ఈ గుండంలో స్నానం చేసిన వారికి చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకానికి ఓ కథ ఉంది. కృతయుగంలో ఈ ప్రాంతానికి కుపేంద్ర రాజు చర్మ వ్యాధితో బాధపడుతూ ఈ ప్రాంతానికి రావడం, ఈ నీటి గుండంలో స్నానం చేయగా రాజుగారికి స్వస్థత చేకూరడంతో ఆ రోజు రాత్రి స్వామివారు రాజు కలలో కనిపించి నేను ఇక్కడున్నానని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించగా స్వామి ఆలయాన్ని కట్టారని చెబుతారు. అలాగే ఈ దేవాలయానికి భక్తులు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తారు. సోమవారాలు, కార్తీక సోమవారాలు, శివరాత్రి సందర్భంగా 9 రోజుల ఉత్సవాలు, కార్తీక మాసంలో పార్వతీ సంగమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అన్నపూజ, తమలపాకులు, చెరుకు ముక్కలతో పూజలు జరుపుతారు. శివలీలలు అనంతము, శివ మహిమలు ఆశ్చర్యం. ఓం నమశివాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.